హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ సెక్షన్. ఫస్ట్ క్వశ్చన్, లైన్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫేస్బుక్ అప్లికేషన్స్ ఇన్ హండ్రెడ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్స్ ఇన్ హండ్రెడ్స్ డౌన్లోడెడ్ ఆన్ 5 different days of a week. ఇక్కడ 5 days of week ఇచ్చారు. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. నెక్స్ట్, వాడు ఇచ్చిన డేటాని నీట్గా రాసుకుంటే మనం ప్రతి క్వశ్చన్ని ఫాస్ట్గా చేసుకోవచ్చు. నెక్స్ట్, ఫస్ట్ ఫేస్బుక్ అప్లికేషన్స్ ఎన్ని డౌన్లోడ్ అయ్యాయో రాద్దాం. నెక్స్ట్, మండే 150, 200, మిడిల్లో 4 లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ లైన్ వచ్చి 160, 170, 180, 190, 200. నెక్స్ట్, మండే ఫేస్బుక్ అప్లికేషన్స్ ఎన్ని? 160. ఇన్స్టాగ్రామ్ 360. నెక్స్ట్, ట్యూస్డే ఫేస్బుక్ అప్లికేషన్స్ 100, 110, 120. నెక్స్ట్, ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్స్ 300. నెక్స్ట్, వెడ్నెస్డే ఫేస్బుక్ అప్లికేషన్స్ 220. నెక్స్ట్, ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్స్ 400. నెక్స్ట్, థర్స్డే ఫేస్బుక్ అప్లికేషన్స్ 180. నెక్స్ట్, థర్స్డే ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్స్ ఎన్ని డౌన్లోడ్ చేసుకున్నానంటే 320. నెక్స్ట్, ఫ్రైడే 240. ఫ్రైడే ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్స్ ఎన్ని డౌన్లోడ్ చేసుకున్నారంటే 280. నెక్స్ట్, ఫస్ట్ క్వశ్చన్, యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫేస్బుక్ అప్లికేషన్స్ డౌన్లోడెడ్ ఆన్ మండే అండ్ థర్స్డే. మండే ఫేస్బుక్ వచ్చి 160, థర్స్డే వచ్చి 180. యావరేజ్ అన్నారా? యావరేజ్ అంటే యాడ్ చేసి బై 2 చేయాలి. 160 ప్లస్ 180 అంటే 340. 340 బై 2 అంటే 170. అంటే యావరేజ్ ఎంత వచ్చింది? 170 వచ్చింది. ఆర్ వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్స్ డౌన్లోడ్ ఆన్ వెడ్నెస్డే అండ్ ఫ్రైడే. ఇన్స్టాగ్రామ్ వెడ్నెస్డే, ఫ్రైడే టోటల్ ఎంత? 680. పర్సంటేజ్ కావాలి కదా, 170 డివైడెడ్ బై 680. పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100. 17 ones, 17 fours, 425. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ డౌన్లోడెడ్ ఆన్ ట్యూస్డే. ట్యూస్డే టోటల్ అప్లికేషన్స్ ఎన్ని డౌన్లోడ్ చేశారు? 120, ఒక 300 అంటే 420. నెక్స్ట్, టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ డౌన్లోడెడ్ ఆన్ థర్స్డే. థర్స్డే టోటల్ ఎంత? 500. 180 ప్లస్ 320 అంటే 500. రేషియో అడిగారు. 0, 0 క్యాన్సర్. 221s, 225s. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్స్ డౌన్లోడెడ్ ఆన్ వెడ్నెస్డే. వెడ్నెస్డే ఇన్స్టాగ్రామ్ అంటే 400. ఆర్ వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దెన్ ఫేస్బుక్ డౌన్లోడెడ్ ఆన్ మండే అండ్ ఫ్రైడే. ఫేస్బుక్ మండే అండ్ ఫ్రైడే. ఫేస్బుక్ మండే అంటే 160, ఫ్రైడే అంటే 240. 160, 240. 160, 240 టోటల్ ఎంత? 400. ఇక్కడ ఏమడిగారు? పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్. పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ ఎలా కనుక్కుంటామంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. ఇక్కడ 400, ఇక్కడ 400, డిఫరెన్స్ ఎంత? 0. ఇనిషియల్ వాల్యూ అంటే దాని తర్వాత వచ్చే నెంబర్ ఎంత? 400. అంటే ఆన్సర్ ఎంత? 0%. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 5th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్,
Total number of Instagram applications downloaded on Saturday. చూడండి, I అంటే ఇన్స్టాగ్రామ్ సాటర్డే. 20% మోర్ అన్నారా? ఎనీ నెంబర్ 100%. 20% మోర్ అంటే 120%. దెన్ దట్ ఫ్రైడే అన్నారు. ఫ్రైడే ఇన్స్టాగ్రామ్ ఎంత? 280. నెక్స్ట్ పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 12 into 8 96. 12 2 24. 24 ఒక 9 33. అంటే ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్స్ సాటర్డే ఎన్ని డౌన్లోడ్ చేసుకున్నారు? 336. నెక్స్ట్ సండే ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్స్ ఆన్ సండే 25% మోర్ అన్నారా? 25% మోర్ దెన్ దట్ ఆన్ సాటర్డే. సాటర్డే కన్నా 25% ఎక్కువ. మోర్ అంటే ప్లస్. ఎంత పర్సెంట్ ఎక్కువ? 25%. 25% అంటే 1/4. 1/4 ఆఫ్ 336. 4 8s 32. 4 4s అంటే 336 ప్లస్ 84 అంటే ఎంత వస్తుంది? 420 వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ లో క్లియర్ గా ఇచ్చారు. అన్ని అప్లికేషన్స్ ఎలా ఉన్నాయి? 100s లో ఉన్నాయి. మనకి ఇప్పుడు 420 వచ్చింది. 100s లో ఉన్నాయి కాబట్టి ఇంటూ 100. 420 into 100 అంటే 42,000. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద రేషియో ఆఫ్ టోటల్ డౌన్లోడెడ్ అప్లికేషన్స్ ఆఫ్ Facebook and WhatsApp on Tuesday. Facebook వాట్సాప్ ఏ రేషియోలో ఉన్నాయి? 3:2. ట్యూస్డే ఫేస్బుక్ ఎంత? ట్యూస్డే ఫేస్బుక్ 120. వాట్సాప్ తెలియదు కదా, కనుక్కుందాం. ఏ రేషియోలో ఉన్నాయి? 3:2. ఎలా చేయాలంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ 120 into 2 is equal to double G into 3. 340s. అంటే వాట్సాప్ అప్లికేషన్స్ ట్యూస్డే ఎన్ని డౌన్లోడ్ చేసుకున్నారు? 80. అన్ని వాల్యూస్ 100s లో ఉన్నాయి కాబట్టి 80 into 100 8000. ట్యూస్డే వాట్సాప్ అప్లికేషన్స్ ఎన్ని డౌన్లోడ్ చేసుకున్నారు? 8000. If the side of the square increased by 20%, find percentage change in ఏరియా. ఏరియా అంటే సైడ్ ఇంటూ సైడ్. ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే సైడ్ ఇంటూ సైడ్. సైడ్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? 20%. సైడ్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? 20%. ఇక్కడ ఏం అడిగారు? పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా అడిగారు. ఎలా కనుక్కోవాలో చూద్దాం. 2 percentages ఉన్నాయి, సింగిల్ పర్సంటేజ్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే ఫార్ములా ఉంది. x + y + xy/100. ఇది x, ఇది y. 2 percentages ఇస్తే సింగిల్ పర్సంటేజ్ మనం ఈ విధంగా కనుక్కోవచ్చు. 20 + 20 + 20 into 20/100. 2 zeros క్యాన్సల్. 40 + 4 44. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. ఇలా అన్నా చేయొచ్చు, లేదంటే షార్ట్ కట్ ఉంది. ఇలా సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందో ఇచ్చి పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా అడిగితే షార్ట్ కట్ వచ్చి డబుల్ స్క్వేర్. డి అంటే డబుల్, ఎస్ అంటే స్క్వేర్. 20కి డబుల్ 40. 20కి స్క్వేర్ 400. స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్ పెట్టుకోవాలి. 40 + 4 44. అంటే ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బోట్ కెన్ కవర్ 80 kilometers ఇన్ అప్ స్ట్రీమ్. యూ అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ వచ్చి 80 kilometers. టైం ఎంత? 10 hours. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 8. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కుందాం. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 120 kilometers. సేమ్ టైం అన్నారా? సేమ్ టైం అంటే 10 hours. అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 12. ఫైండ్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఎక్స్. ఎక్స్ ఫార్ములా వచ్చి d+u/2 అంటే 8 + 12/2 అంటే 20/2. అంటే ఆన్సర్ ఎంత? 10. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మిక్చర్ ఆఫ్
480 లీటర్స్. ఒక మిక్చర్ ఉంది, ఎన్ని లీటర్స్ ఉంది? 480 లీటర్స్. వాటర్ మిల్క్ ఏ రేషియోలో ఉన్నాయి? 7:5. ఈ రెండింటిని యాడ్ చేస్తే 480 రావాలి. యాడ్ చేద్దాం. 7 + 5 అంటే 12 వస్తా ఉంది. 480 రావాలి. అంటే దేంతో మల్టిప్లై చేయాలా? 40తో. ఎందుకంటే 12 × 40 ఎంత? 480. 7 × 40 280. 5 × 40 200. అంటే వాటర్ ఎంత ఉంది? 280. మిల్క్ 200. వాటర్ మిల్క్. వాటర్ 280 ఉంది, మిల్క్ 200 ఉంది. ఇక్కడ మిల్క్ ఎంత యాడ్ చేసాం? ఎక్స్ లీటర్స్. మిల్క్ వచ్చి ఎక్స్ లీటర్స్ యాడ్ చేసాం. అలా యాడ్ చేసినప్పుడు రేషియో ఎంత? 2/3. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. వాటర్ మిల్క్ రేషియో ఇచ్చారు 2/3 అని. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. 2 1s 2 14s. క్రాస్ మల్టిప్లై చేయండి. 3 × 140 420. 200 ప్లస్ ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 420లో 200 పోతే 220. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఏ సిరీస్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. ఇక్కడ 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ మళ్ళీ చేద్దాం. ఎగ్జాంపుల్కి చూద్దాం. ఇవి 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఇలా నెంబర్స్ ఒక ఆర్డర్ లో ఉంటే యావరేజ్ ఎలా కనుక్కోవచ్చు అంటే స్మాలెస్ట్ ప్లస్ లార్జెస్ట్ బై 2. స్మాలెస్ట్ అంటే 1, లార్జెస్ట్ అంటే 5. అంటే యావరేజ్ ఎంత? 3. సేమ్ ఇదే కాన్సెప్ట్ యూజ్ చేద్దాం. సమ్ ఆఫ్ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే ఒక ఆర్డర్ లో ఉంటాయి. యావరేజ్ ఎంతనిచ్చారు? యావరేజ్ తెలీదు, అదే ఫైండ్ అవుట్ చేయాలా. సమ్ ఎంతనిచ్చారు? 16. నెక్స్ట్ యావరేజ్ అంటే ఎలా కనుక్కోవాలి మనం? స్మాలెస్ట్ ప్లస్ లార్జెస్ట్ బై 2. క్వశ్చన్ లో క్లియర్ గా ఇచ్చారు. స్మాలెస్ట్ లార్జెస్ట్ నెంబర్ యాడ్ చేస్తే ఎంత? 16. 16/2 8. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 5 years ago అంటే 5 years బ్యాక్ ఏబి ఏజెస్ ఏ రేషియోలో ఉన్నాయి? 5:4. 9 years hence. 9 years hence అంటే ఆఫ్టర్ 9 years రేషియో ఎంత? 7:6. ఇక్కడ 5 years బ్యాక్ 9 years ఆఫ్టర్ అంటే గ్యాప్ ఎంత? 14 years. ఎలా వచ్చిందంటే 5 years బ్యాక్ నుంచి ప్రెసెంట్ అంటే 5 years. ప్రెసెంట్ నుంచి 9 years ఆఫ్టర్ అంటే 9 years. 5 + 9 ఎంత? 14 years. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి. 5కి 7కి డిఫరెన్స్ 2. 4కి 6కి డిఫరెన్స్ 2. 2 పార్ట్స్ ఎంత? 14 years. క్వశ్చన్ లో ఏమడిగారు? డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ప్రెసెంట్ ఏజెస్. ప్రెసెంట్ ఏజెస్ యొక్క డిఫరెన్స్ అడిగారు. 2 parts 14 years. అంటే 1 part ఎంత? 7 years. నెక్స్ట్ 1 part 7 years. 5 parts అంటే 5 × 7. 4 parts అంటే 4 × 7. 5 years బ్యాక్ ఏ ఏజ్ ఎంత? 5 × 7 అంటే 35. 5 years బ్యాక్ బి ఏజ్ ఎంత? 28. ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ కనుక్కుందాం. క్వశ్చన్ లో ఏమడిగారంటే ప్రెసెంట్ ఏజ్ డిఫరెన్స్ అడిగారు. ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. 5 years బ్యాక్ ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంటే ఇప్పుడు కూడా అంతే ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. 35కి 28కి డిఫరెన్స్ ఎంత? 7. అంటే ఆన్సర్ ఎంత? 7 years. ఇది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఏకి బికి ఏజ్ డిఫరెన్స్ అంటే 1 part. 1 part ఎంత? 7 years. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ X
ఏ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్. ఫస్ట్ టైం పీరియడ్ చూసుకోండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్నారు. అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్, టైం పీరియడ్ 1 year. 1 year అంటే ఎన్ని మంత్స్? 12 months. బి జాయిన్డ్ హిమ్ ఆఫ్టర్ 4 months. బి వచ్చి 4 months తర్వాత జాయిన్ అయ్యాడు. అంటే బిజినెస్ లో ఎన్ని మంత్స్ ఉంటాడు? 8 months. టైం పీరియడ్ 1 year. 1 year అంటే 12 months. 4 months తర్వాత జాయిన్ అయ్యాడు కాబట్టి 8 months ఉంటాడు. బి ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఎక్స్ ప్లస్ 1000. ఇది ప్రాఫిట్ రేషియో. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ని టైం ని మల్టిప్లై చేయాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్రాఫిట్ షేర్ ఆఫ్ ఏ ఈస్ 900. ఏ షేర్ ఎంత? 900. బి షేర్ ఎంతో రాద్దాం. టోటల్ ప్రాఫిట్ 2300. దాంతో నుంచి ఏ ప్రాఫిట్ తీసేస్తే బి ప్రాఫిట్ వస్తుంది. అంటే ఎంత వస్తుంది? 1400. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేయండి. 4 3s 4 2s, 2 zeros 2 zeros cancel. 3x is to x plus 1000 into 2 is equal to 9 is to 14. ఇప్పుడు ఎలా చేయాలంటే product of extremes is equal to product of means. 3x into 14 x plus 1000 into 2 into 9. 2 తో క్యాన్సిల్ చేయండి. 2 1s 2 7s. 3 into 7 21, 21x. 9 into x 9x plus 9000. నెక్స్ట్ 21 లో 9 పోతే 12x. 12x is equal to 9000. 12 1s 12 7s 84, 12 5s. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 750. కానీ క్వశ్చన్ లో ఏమడిగారు? అమౌంట్ ఇన్వెస్టెడ్ బై బి. బి ఎంత ఇన్వెస్ట్ చేశాడు? ఎక్స్ ప్లస్ 1000. ఎక్స్ వాల్యూ 750 వచ్చింది. 750 ప్లస్ 1000 అంటే 1750. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ మార్క్డ్ అప్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ బై 50%. ఆర్డర్ వచ్చి ఇది. సిపి అంటే కాస్ట్ ప్రైస్, ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్, ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్. షాప్ కీపర్ వచ్చి కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువకి మార్క్ చేశాడు? 50%. డిస్కౌంట్ ఎంత ఇస్తా ఉన్నాడు? 10%. ఇక్కడ 2% ఉన్నాయి. ఈ 2% కలిపి సింగిల్ పర్సంటేజ్ చెప్పామంటే దాన్ని ఏమనొచ్చు? ప్రాఫిట్ పర్సెంట్ అనొచ్చు. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మధ్యలో ఉండే పర్సంటేజ్ ఏమంట? ప్రాఫిట్ పర్సెంట్. ఇది ఎక్స్, ఇది వై. ఇంత ముందుగానే చెప్పినాను. 2% ఉంటే సింగిల్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటా? ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100. ఎక్స్ వాల్యూ 50, వై వాల్యూ -10. మైనస్ ఎందుకు వచ్చిందంటే డిస్కౌంట్ అంటే మైనస్. 50 into -10 by 100. 2 zeros 2 zeros క్యాన్సల్. 50 లో 10 పోతే 40. 40 minus 5 35. అంటే పర్సెంటేజ్ ప్రాఫిట్ ఎంత? 35%. క్వశ్చన్ లో ప్రాఫిట్ ఇచ్చారు. ప్రాఫిట్ అంటే 35%. 35% ఎంత? 2450. క్వశ్చన్ లో ఏం కనుక్కోమన్నారు? సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే 100%. ప్రాఫిట్ వచ్చి 35%. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 135%. 135% ఎంతో కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలో చూడండి. 5 7s 5 4s 20, 5 9s. 7 490. రిలేషన్ 70 కదా, అంటే రిలేషన్ 70. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 135 into 70. 7 5s 35. 13 7s 91, 94. అంటే 9450. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. పై చార్ట్ గివెన్ బిలో షోస్ పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సోల్డ్ బైక్స్ ఫ్రమ్ 6 different షోరూమ్స్. ఇక్కడ 6 షోరూమ్స్ ఉన్నాయి. PQ, RS, TU. ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. ఈ డేటా అంతా జూన్ డేటా.
నెక్స్ట్ ఇక్కడ పి అంటే ఎంత పర్సెంట్? 22.5%. ఈ పర్సంటేజెస్ అంతా టోటల్లో కనుక్కోవాలి. 4800. ఇప్పుడు క్యూ బైక్స్ జూన్లో ఎన్ని సోల్డ్ అయినాయి ఎలా కనుక్కోవచ్చు అంటే క్యూ అంటే ఎంత పర్సెంట్? 10%. అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కోవాలి. టోటల్ ఎంత? 4800. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 1 into 480 480. అంటే క్యూ బైక్స్ క్యూ షోరూంలో ఉండే బైక్స్ ఎన్ని సేల్ అయినాయి? 480. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ బైక్స్ సోల్డ్ ఫ్రమ్ షోరూమ్ పి. షోరూమ్ పి అంటే ఎంత పర్సెంట్? 22.5%. ఆర్ హౌ మచ్ మోర్ ఆర్ లెస్ దెన్ షోరూమ్ యూ? యూ అంటే ఎంత పర్సెంట్? 22. ఇక్కడ మోర్ ఆర్ లెస్ అంటే డిఫరెన్స్ చేయాలి. 22.5కి 22కి డిఫరెన్స్ ఎంత? 0.5%. అన్ని పర్సంటేజెస్ 4800లో కనుక్కోవాలి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 0.5 అంటే హాఫ్ అండి. హాఫ్ ఇంటూ 48 అంటే ఆన్సర్ ఎంత? 24. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. టోటల్ నెంబర్ ఆఫ్ బైక్స్ సోల్డ్ ఫ్రమ్ షోరూమ్ క్యూ అండ్ ఎస్. క్యూ అంటే 10%. నెక్స్ట్ ఎస్ అంటే 12.5%. అండ్ అంటే ప్లస్ చేయాలి. 10 plus 12.5 22.5. ఆర్ వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ బైక్స్ సోల్డ్ ఫ్రమ్ షోరూమ్ టీ? టీ అంటే ఎంత పర్సెంట్? 18%. ఇక్కడ పర్సంటేజ్ కనుక్కోవాలి. 22.5% ఆఫ్ 4800 డివైడెడ్ బై టీ వస్తుంది. టీ అంటే ఎంత పర్సెంట్? 18%. 4800 పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 4800 రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ రాసినా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ క్యాన్సిల్ చేద్దాం. 9 2s 18, 9 5s, 2 1s 2 2s 2 5s. 1.25 into 100 అంటే 125. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ బైక్స్ సోల్డ్ ఫ్రమ్ యూ అండ్ టీ? యూ అంటే ఎంత పర్సెంట్? 22. టీ అంటే ఎంత పర్సెంట్? 18. యావరేజ్ అన్నారా? యావరేజ్ అంటే యాడ్ చేసి బై 2 చేయాలి. 40/2 అంటే ఎంత? 20. ఇక్కడ 2 ఉంది. రేషియో అంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. 2కి లెఫ్ట్ ఉండేది లెఫ్ట్ సైడ్ రాయాలా, 2కి రైట్ ఉండేది రైట్ సైడ్ రాయాలి. 2కి లెఫ్ట్ లో యావరేజ్ ఉంది. యావరేజ్ ఎంత వచ్చింది? 20 వచ్చింది. నెక్స్ట్ యావరేజ్ నెంబర్ ఆఫ్ బైక్స్ సోల్డ్ ఫ్రమ్ పీక్యూఎస్. పి అంటే ఎంత పర్సెంట్? 22.5. క్యూ అంటే 10%. ఎస్ అంటే ఎంత? 12.5. యాడ్ చేయండి. యాడ్ చేస్తే 45 వస్తుంది. యావరేజ్ అన్నారా? యావరేజ్ అంటే బై 3 చేయాలి. 3/15 అంటే 20:15. 5 4s 5 3s అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. ఇక్కడ మనకి ఇచ్చింది జూన్ డేటా. ఇక్కడ మనకి ఇచ్చింది జూన్ డేటా. ఇన్ ద మంత్ ఆఫ్ జూలై నెంబర్ ఆఫ్ బైక్స్ సోల్డ్ ఫ్రమ్ షోరూమ్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 40%. ఎనీ నెంబర్ 100%. ఇంక్రీజ్డ్ బై 40% అంటే 140%. ఇక్కడ ఆర్ అంటే ఎంత? ఆర్ బైక్స్. ఆర్ అంటే 15%. 15% ఆఫ్ 4800. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 15 8s 120. 15 4s 60. 60 plus 12 72. ఆర్ బైక్స్ జూన్లో ఎన్ని ఉన్నాయి? 720 ఉన్నాయి. జూలైలో 40% ఇంక్రీజ్ అయ్యాయి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 14 2s 28. 14 7s 98. అంటే ఎంత వస్తుంది? 1008 వస్తుంది. విచ్ అంటే 1008 అని ఈస్ 70 బైక్స్ మోర్ దెన్ నెంబర్ ఆఫ్ బైక్స్
sold from showroom S. Showroom S in that month. In that month అంటే జూలై. దీని నుంచి ఎస్ జూలై కనుక్కోవచ్చు. ఇక్కడ +70 కదా, లెఫ్ట్ సైడ్కి వెళ్తే -70. సబ్ట్రాక్ట్ చేయండి అంటే ఎంత వస్తుంది? 938. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ 2 equations 1 and 2 are given. You have to solve both the equations and give answer. ఇక్కడ 2 equations ఇచ్చారు, సాల్వ్ చేసి x వాల్యూ y వాల్యూ కనుక్కోవాలా, x కి y కి రిలేషన్షిప్ కనుక్కోవాలి. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే షార్ట్ కట్ మెథడ్ ఉంది, 3 steps లో చేయొచ్చు. ఫస్ట్ స్టెప్ వచ్చి స్ప్లిట్, సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్, థర్డ్ స్టెప్ వచ్చి x² కోఎఫిషియంట్ తో డివైడ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ స్ప్లిట్ కదా, ఏ విధంగా స్ప్లిట్ చేయాలంటే యాడ్ చేస్తే -8 మల్టిప్లై చేస్తే 5 రావాలి. అంటే ఎలా వస్తుంది? -5 -3. యాడ్ చేస్తే -8 వస్తుంది, మల్టిప్లై చేస్తే 15 వస్తుంది. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్ అంటే 5,3. థర్డ్ స్టెప్ x² కోఎఫిషియంట్ తో డివైడ్ చేయాలి. x² కోఎఫిషియంట్ 1 తో డివైడ్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. నెక్స్ట్ am యాడ్ చేస్తే -5 మల్టిప్లై చేస్తే 6 అంటే ఎలా వస్తుంది? -2 -3. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్ 2,3. ఇప్పుడు x కి y కి రిలేషన్షిప్ కనుక్కుందాం. ఫస్ట్ x ఒక నెంబర్ తీసుకొని y నెంబర్స్ తో కంపేర్ చేయండి. 5 కి 2 కి రిలేషన్ గ్రేటర్ దెన్, 5 కి 3 కి రిలేషన్ గ్రేటర్ దెన్. నెక్స్ట్ 3 కి 2 కి రిలేషన్ గ్రేటర్ దెన్, 3 కి 3 కి రిలేషన్ ఈక్వల్, గ్రేటర్ దెన్ ఈక్వల్. అంటే ఆన్సర్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు y. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ అదే స్టెప్స్ యూస్ చేస్తాము. యాడ్ చేస్తే -11 రావాలా, మల్టిప్లై చేస్తే 30 రావాలి. ఇంత ముందుగా మల్టిప్లై చేయలేదు, ఎందుకంటే 1 into 15 అంటే 15 కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ 15 చూసాం. కానీ ఇక్కడ కోఎఫిషియంట్ 1 లేదు కాబట్టి మల్టిప్లై చేయాలి. 15 into 2 30. యాడ్ చేస్తే -11 రావాలి. అంటే ఎలా వస్తుంది? -5 -6. యాడ్ చేస్తే -11, మల్టిప్లై చేస్తే 30 వస్తుంది. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. థర్డ్ స్టెప్ x² కోఎఫిషియంట్ తో డివైడ్ చేయాలి. నెక్స్ట్ మల్టిప్లై చేస్తే 56 రావాలి. మల్టిప్లై చేస్తే ఎంత రావాలా? 56. మల్టిప్లై చేస్తే 56 రావాలి. యాడ్ చేస్తే -15 రావాలి. అంటే ఎలా వస్తుంది? -7 -8. యాడ్ చేస్తే -15, మల్టిప్లై చేస్తే 56. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. థర్డ్ స్టెప్ y² కోఎఫిషియంట్ తో డివైడ్ చేయాలి. ఇప్పుడు x వాల్యూ ఎంత వస్తుంది? 2.5. 5/2 అంటే 2.5. 6/2 అంటే 3. y వాల్యూ 3.5 4. 2.5 3.5 రిలేషన్ లెస్ దెన్, 2.5 4 రిలేషన్ లెస్ దెన్, 3 3.5 రిలేషన్ లెస్ దెన్, 3 4 రిలేషన్ లెస్ దెన్. అన్ని లెస్ దెన్లు వచ్చాయి కాబట్టి ఆన్సర్ x లెస్ దెన్ y. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. యాడ్ చేస్తే 7 రావాలా, మల్టిప్లై చేస్తే 12 రావాలి. అంటే 4 3 కదా, 4ని 3ని యాడ్ చేస్తే 7 వస్తుంది, మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. థర్డ్ స్టెప్ వచ్చి x² కోఎఫిషియంట్ తో డివైడ్ చేయాలి. మల్టిప్లై చేస్తే 112 రావాలి. 112 ఎలా వస్తుంది? 16 7s ఎంత? 112. చూడండి 16 7 యాడ్ చేస్తే 23, మల్టిప్లై చేస్తే 112 వస్తుంది. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. థర్డ్ స్టెప్ వచ్చి y² కోఎఫిషియంట్ తో డివైడ్ చేయాలి. y² కోఎఫిషియంట్ 8 కాబట్టి 8 తో డివైడ్ చేయాలి. 8 తో డివైడ్ చేయాలంటే కష్టం కాబట్టి ఇక్కడ 8ని లెఫ్ట్ సైడ్ పంపించుకోవచ్చు. -4 -3 into 8. y వాల్యూ వచ్చి -16 -7. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 తో మల్టిప్లై చేయాలి. 1 తో చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే.
ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది -32 -24, y వాల్యూ వచ్చి -16 -7. కంపేర్ చేసుకోండి, అన్నిటికీ లెస్ దెన్ వస్తుంది. అన్ని లెస్ దెన్లు అయితే ఆన్సర్ x లెస్ దెన్ y, అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్? క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏ నెంబర్ వస్తుందో కనుక్కోవాలి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 35 into 4 ఎంత 140. పర్సంటేజ్ అంటే మల్టిప్లై చేయాలి, 28 into 440 మల్టిప్లై చేయండి. 28 into 4 ఎంత 112. 28 into 4 112 యాడ్ చేస్తే 35 into 40 70 140 వస్తుంది. నెక్స్ట్ -28 into 440 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 12320. పర్సంటేజ్ అంటే 2 డెసిమల్స్, ఎందుకంటే పర్సంటేజ్ అంటే 1/100 అంటే 2 డెసిమల్స్ వస్తాయి. 140లో 123.2 తీసేయండి, ఎంత వస్తుంది 9లో 3 పోతే 6, 16.8 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 1028 + 528 యాడ్ చేస్తే 1556. క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకుందాం, క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకుందాం. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 4 into 45 180. 225 ఒక 456 యాడ్ చేద్దాం, 11 8 681 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 681 వస్తుంది. -112, 11లో 2 పోతే 9, 7లో 1 పోతే 6, 569 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ +180, రైట్ సైడ్కి వెళ్తే -180. సబ్ట్రాక్షన్ చేయండి, ఎంత వస్తుంది మనకు 389 వస్తుంది. 389. ఇప్పుడు ఎక్స్ వాల్యూ అంటే 1556 డివైడెడ్ బై 389. 389 ones, 389 fours అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 12 cube అంటే 1728. నెక్స్ట్ 14 into 17 మల్టిప్లై చేద్దాం, 17 4 68. 17 ఒక 6 అంటే 23, 238 యాడ్ చేయండి, 1966. 14 square అంటే 196. సబ్ట్రాక్ట్ చేయండి, 16లో 9 పోతే 7 అంటే 1770 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 45.45 4.45 ఫస్ట్ అడిషనే చేద్దాం, మళ్ళీ సబ్ట్రాక్షన్ చేద్దాం. 4545 యాడ్ చేద్దాం, యాడ్ చేస్తే 90 14 9 4594.90 వస్తుంది. సబ్ట్రాక్షన్ చేయాలి కదా, -454.5 సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది 4140.4 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 32.5% అంటే ఎలా రాయొచ్చు మనం, 20% ప్లస్ 12.5% రాయొచ్చు. ఫస్ట్ మనం 20% ఆఫ్ 880 కనుక్కుందాం. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 2 into 88 అంటే 176. 20% అంటే ఎంత వస్తుంది 176. నెక్స్ట్ 12.5%. 12.5% అంటే 1/8. 1/8 into 880 అంటే ఎంత వస్తుంది 110. 14 2/7. 14 2/7% అంటే 1/7 ఆఫ్ 770. క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకుందాం, ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 87.5. 12.5% అంటే 1/8. 37.5% అంటే 7/8. 7/8 ఆఫ్ 960. ఇప్పుడు క్యాన్సలేషన్ చేద్దాం.
8 ones, 8 twos. Next 7 110s. 110 110 cancel. X is equal to 7 into 120 840. ఇక్కడ ప్లస్ 176. రైట్ సైడ్కి వెళ్తే మైనస్ 176. సబ్ట్రాక్షన్ చేయండి 240. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది 664. థ్యాంక్ యూ ఎవరీవన్. సాటిస్ఫైడ్.